హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఇడ్లీ వండుకుందామండి. ముందు ఇడ్లీ పాత్రలోకి 3 గ్లాసుల నీళ్లు పోసేద్దాము. స్టవ్ వెలిగించేద్దామండి. చిన్న స్టవ్ వెలిగించేసి మంట హైలో పెట్టేద్దాము. నీళ్లు వేడెక్కుతూ ఉంటాయి కదా! ఇంతలో మనం ఇడ్లీ ప్లేట్లు కొంచెం తడిపేసి, కొంచెం ఆయిల్ వేసి ఇట్లా గుంతల్లో అప్లై చేసేద్దామండి. ఈజీగా ఇడ్లీ వచ్చేస్తుందనమాట అందుకోసం. మనం ఎప్పుడు హోటల్లోనే కొనుక్కొని తింటూ ఉండకూడదండి. ఇంట్లోనే వండుకోవాలండి. ఎప్పుడో ఒకసారి హోటల్‌లో తింటే పర్వాలేదండి. ఎందుకంటే వాళ్ళు సోడా, ఉప్పు అంతా ఏసి వండుతారు కదండీ! మనమైతే ఇంట్లో సోడా, ఉప్పు లేకుండా చేస్తామనమాట. కాబట్టి ఇంటి ఫుడ్డే హెల్తీ అండి. ఇట్లా పిండి ఇంత పలచగా ఉండాలండి. ఇలా గుంటలంతా ఫిల్ చేసేద్దాము. స్టాండ్‌లో పెట్టేద్దామండి. అన్నట్టు మీరు ఏం టిఫిన్ తిన్నారండి ఇవాళ? పర్వాలేదండి. ఒక పావుగంట వెయిట్ చేశారంటే మన ఇడ్లీ రెడీ అయిపోతుందండి. అప్పుడు మనం అందరం తినేద్దాము. ఓకేనా? ఇట్లా పోసేద్దామండి. దీంట్లోకి మనం టచింగ్ ఏం చేసుకుంటామబ్బా! ఆ! పల్లీల చట్నీ చేసుకుందామా? పల్లీల చట్నీ చేద్దామండి. అదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమేనా అండి పల్లీ చట్నీ అంటే? పోసేసామండి. నీళ్లు చూసారా మరగడం స్టార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఈ స్టాండ్‌ని ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. మూత పెట్టిన దగ్గర నుంచి కరెక్ట్‌గా 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేద్దామనమాట. ఇంతలో మనం పల్లీ చట్నీ చేసేసుకుందాము. వేపి రెడీగా ఉన్నాయండి ఈ పల్లీలు. అప్పుడే మనం ఈజీగా అప్పుడప్పుడు చేసేసేయొచ్చనమాట. ఒక మిరపకాయి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసేసి మనం ఇట్లా మిక్సీ చేసేద్దామండి. పలుచగా ఉంటేనే పిల్లలు ఇష్టపడుతున్నారండి. అందుకోసమే అండి ఇంత పలుచగా చేస్తున్నాము. ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న తాలింపు వేసే కళాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇది చిన్న స్పూనేనండి. కొంచెం కరివేపాకు వేసేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాము. స్టవ్ వెలిగించేద్దాము. ఇది కొంచెం వేపేద్దామండి. ఇంతలో మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్ర స్టవ్ ఆఫ్ చేస్తాం కదండీ! 10 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట మనం. ఆ మూత తీయకుండా. ఆ తర్వాత మనము మూత ఓపెన్ చేద్దాము. ఇలా తాలింపు వేపేసి మనము ఈ చట్నీలో కలిపేసుకుంటామండి. ఆ! అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇప్పుడు రెడీగా ఉన్న ఈ చట్నీలో వేసేసి కలిపేద్దామండి. చూసారా ఎంత గుమగుమలాడుతుందో? హ్మ్. గుమగుమలాడే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేద్దాము. స్టాండ్‌లు తీసేద్దాము. ఈ ప్లేట్లు విడిగా తీద్దామండి. జాగ్రత్తగా చెయ్యి కాల్చుకోకుండా జాగ్రత్తగా తీయండి. ప్లక్కర్‌తో పట్టుకొని తీస్తే వచ్చేస్తాయండి. ఓకే. మెత్తటి ఇడ్లీలు మనకి రెడీ అయిపోయాయండి. ఇంకొక్క నిమిషం వెయిట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ప్లేట్‌లో నుంచి. అవి ఊడిపోతూ ఉంటాయి. కానీ టైం అయిపోతుందండి. మనమే తీసేద్దాము. వేడి వేడిగా ఉన్నాయండి ఇప్పుడు. ఇప్పుడు ఈ వేడి వేడి ఇడ్లీ మీద మన పలుచటి పల్లీల చట్నీ వేసేద్దాము. అంతే. కమ్మటి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు ఆకలితో ఉండుంటారు కదా! సరే త్వరగా వచ్చేయండి. పట్టండి. ఆమ్.